అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యములో నుంచి యెహోషువ జాషువా చాప్టర్ 7 7వ అధ్యాయము. దీనికి ముందు మనం మాట్లాడుకున్నటువంటి భాగం ఏంటి? లోతు భార్య. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది కదా. సో లోకము వైపు తన మనస్సును నిలుపుకున్నట్లుగా మనం చూస్తున్నాము. సో మనం నేర్చుకున్నది ఏంటంటే లోతు భార్య మరి ఆ సొదొమ గొమొర్ర అది భయంకరమైనటువంటి పాపముతో నిండి ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి దేవుడు దూతల్ని పంపించి వారిని బయటకు తీసుకొచ్చేసారు. అంటే ఆ సొదొమ గొమొర్రలో లేరు, వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే లోకములో పాపపు ఆ యొక్క లోకములో వాళ్ళు లేకుండా, ప్రాంతంలో లేకుండా వాళ్ళు బయటకు వచ్చేసారు. సో ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినప్పుడు అక్కడ బయటికి రమ్మన్నప్పుడు ఏం చేశారని చెప్పుకున్నాము? తడవు చేశారు అని చెప్పుకున్నాము. చాలాసార్లు మనం తడవు చేస్తాము. సో తడవు చేసినా దేవుని కృప ఉంది కాబట్టి దేవుని కృప వారిని బయటకు లాక్కొచ్చింది. సో వారు బయటకు వచ్చారు. ఈ ప్రాంతంలో నుండి బయట ఉన్నవారుగా, అంటే మనకి పోల్చుకుంటే నేనేం చెప్పాను, పాపములో నుంచి రక్షణ పొందిన వారుగా మనం ఉన్నాము, అంటే అందులోంచి బయటకు వచ్చిన వారుగా ఉన్నాము అని చెప్పా. బయటకు వచ్చిన తరువాత మరి వాళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, పారిపోమన్నారు, అక్కడ నిలవద్దన్నారు, వెనక్కి తిరగొద్దు అన్నారు. సో వెనక్కి తిరగొద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వెనక్కి తిరగకుండా ఉండాలి కదా. కానీ ఈ లోతు భార్య ఏం చేసింది అంటే తను వెనక్కి తిరిగి చూచింది. సో వెనక్కి మనం ఎప్పుడు తిరుగుతామండి? మన మనసు వెనక్కున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తాము. మన మైండ్లో, మన ఆలోచనలో, మన హృదయంలో మనము వెనక్కి తిరిగాము అంటే మన మనసు వెనక ఉంది అని దాని అర్థం. మన మనసు అక్కడుంది. మనసు అక్కడ లేకుండా వెనక్కి తిరుగుతామా? వెనక్కి తిరగము. సో ఇక్కడ ఇందులో నుంచి బయటకు వచ్చినట్లుగా కనపడుతుంది, కానీ తన మనసు మాత్రం అక్కడే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అలాగా అక్కడ కూడా లేకుండా అక్కడ ఉప్పు స్తంభం అయిపోతుంది. అక్కడ కుమార్తెలు, లోతు కుమార్తెలు అయితే అక్కడ లేరు. అక్కడి నుండి కూడా ముందుకు కొనసాగింపబడిన వారుగా కనిపించారు. కానీ ముందుకు కొనసాగించబడి సేఫ్ ప్లేస్లో ఉన్నాము అనుకున్నారు, ఇంకా మంచి లైఫ్ జీవించవచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళలో ఉన్న శరీర ఇచ్ఛ అది ఎంతవరకు దారితీసింది అని మనం మాట్లాడుకున్నాము. తన సొంత తండ్రితోనే బిడ్డలను కనే అంత దుర్మార్గమైనటువంటి స్థితికి వారిని నడిపించింది అనేది మనం చూస్తున్నాం. అందులో నుండే పుట్టినవారు ఎవరు? అమోరీయులు, మోయాబీయులు. చూసారా ఎంత ఘోరమైనటువంటి ఆ యొక్క సంతానానికి వారు మూల స్తంభములుగా నిలవబడినారో మనకు అర్థమవుతుంది కదా. సో ఇందులో లేము అనుకుంటున్నాము, కానీ ఇందులో ఉన్నాము. ఇందులో కూడా లేము, ఇంకా బెస్ట్గా ఉన్నాము అనుకుంటున్నాము. అక్కడ కూడా పాపము ఏలుబడి చేస్తూ ఉంది అనే విషయాన్ని మనము గమనిక చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. అలాంటి విషయాలలో ఏదో మారుమనసు పొందేసాము, భక్తి చేస్తున్నాము, మేము బాగానే ఉన్నాము అని అనుకోవద్దు. ఎక్కడ ఉన్న నాకున్న అవగాహన ప్రకారము అపవాది మన లాస్ట్ బ్రెత్, ఒకవేళ నువ్వు మరణపు పడక మీద ఉన్నా ఇంకా ఆఖరి క్షణములో నీ ఊపిరి విడుస్తావు అనగా కూడా నీ తలంపుతో లేదా దేవుని మీద ఒక అనుమానముతో లేకపోతే ఒక డౌట్ని కలుగచేసో ఏదో ఒక రీతిలో నిన్ను దేవుని బిడ్డగా కాకుండా అది అపవాది బిడ్డగా, అంటే దేవుని రాజ్యములో నిన్ను చేరకుండా అపవాది రాజ్యమైన నరకములో చేర్చడానికి వాడి వంతు వాడు ప్రయాసపడతాడు. కాబట్టి మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి భక్తి చేయాలి.
శ్రేష్టమైన విధానాలు మనం ఎంచుకోవాలి, కాంప్రమైజ్ అవ్వకుండా మనం నిలబడాలి. అలానే మరి లోతు భార్య ఎలాగా వెనక్కి తిరిగి చూచినటువంటి ఆ శపితమైన పాపపూరితమైనటువంటి ఆ లోకం మీద తనకున్న మనసును బట్టి తను ఎంత దీనస్థితికి దిగజారిపోయిందో మనకు అర్థమవుతుంది. సో దానికి రిలేటెడే నేను ఇప్పుడు మరలా మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ యెహోషువ ఏం చేశారు అంటే, చూడండి 7వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు అంటే ఎవరండి? దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు దేవుని బిడ్డలు. మనందరమైతే అట్లీస్ట్ దత్తపుత్రులము, కానీ వారైతే దేవుని బిడ్డలు, దేవుని కుమారులుగా ఉన్నారు, ఏర్పరచబడినటువంటి వారు, ఎన్నుకోబడినటువంటి వారు. అలాంటి ప్రజలు ఏం చేస్తున్నారట? శపితమైన దాని విషయంలో వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అంటే ఎలాగ ఏర్పరచబడిన వారు సహితము కూడా అపవాది ఎలాగ వారిని తొలగిస్తుంది, రక్షించబడిన వారు సహితము కూడా పాపములో ఎలాగా నిలబడిపోతారు అనే విషయాన్ని మనకి ఇది అర్థం చేస్తూ ఉంది. కాబట్టి ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనవడును, జబ్దీ మనవడును, చదవండి నాన్న, ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను. అర్థమైందా? కొంత శపితమైన దానిలో కొంత తీసుకున్నాడు. దానివల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే, యెహోషువ వాళ్ళని వెళ్ళి ఆ దేశమును వేగు చూడమని పంపిస్తే హాయిపురమునకు వేగి చూడడానికి పోతే, సరే అప్పుడు అంటారు ఏమవ్వదు, 2-3 వేల మంది వెళ్ళిపోయి పట్టేసుకోవచ్చు, మనము ఈజీగా వాళ్ళని గెలిచేయొచ్చు, వాళ్ళని ఓడించవచ్చు అని చెప్పేసి అందరూ కలిసి వెళ్తారు. కానీ అక్కడ ఏమవుతుంది? ఓటమి ఎదురవుతుంది. హాయి వారు వీరిని అమ్మా హాయి వారి ఎదుట వారు నిలవలేక ఏమైపోయారు? పారిపోయారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని యెహోషువ ఏం చేస్తున్నాడు? తన 6వ వచనము, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభా యెహోవా మమ్మల్ని నశింపచేయనట్లు ఎట్లా వీరి చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నావయ్యా అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అప్పుడు 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, అప్పుడు యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? లే, ఇక్కడ ముఖము నేల మీద వేసుకొని ఎందుకు ఏడుస్తున్నావు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, ఇశ్రాయేలీయులు పాపము చేస్తున్నారు. నీవు ముఖము మోపుకొని నేల మీద పెట్టుకొని ధూళి పోసుకొని నువ్వు ఏడుస్తున్నావు. కానీ ఎందుకు మీకు ఓటమి వచ్చింది అంటే, వాళ్ళు బలహీనులే అయినా కానీ వారు మిమ్మల్ని, బలవంతులైన మిమ్మల్ని ఎందుకు ఓడించారు అంటే, శపితమైన దానిలో కొంత మీరు తీసుకున్నారు. అక్కడే చెప్తూ ఉన్నారు కదా, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. సరే, పాపము చేసి ఉన్నారు, నిబంధనను మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని దాచుకున్నారు. శపితమైన దాని మీద మనస్సు. ఈ దినాలలో భక్తి చేస్తున్న మనము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము, రక్షణ పొందామని చెప్పుకుంటున్న మనము, దేవుని యొక్క రక్తములో కడగబడిన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము, ఇశ్రాయేలులు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు కదా.
అంటే మీకు ఎందుకో నొక్కి చెప్తున్నానంటే, ఏర్పరచబడిన వారు సహితము కూడా, దేవుని రక్తములో కడగబడిన వారు సహితము కూడా, ఆదాము కూడా దేవుని కుమారుడే. ఆ దేవుని కుమారుని సహితము కూడా అపవాది షేక్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో మీకు అర్థమవుతుందా? ఈజ్ వెరీ వికెడ్ అండి. అపవాది చాలా అది అపవాది అంటే దుష్టుడు. మనల్ని ఎలాగా దొంగిలిద్దామా, మనల్ని ఎలా నాశనము చేద్దామా, మన అభివృద్ధిని ఎలాగ అడ్డుకుందామా అని వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. వాడు మన చెవిలో చెప్తూ ఉంటాడు, చాలా మంచిగా చెప్తాడండి, చాలా చక్కని తీయని మాటలతో చెప్తాడు, చాలా మృదువుగా మాట్లాడతాడు, కఠినమైన మాటలు ఉండవు. అపవాది కఠినంగా మాట్లాడితే వాళ్ళు మనకు దూరం అయిపోతారు. తీయగా మాట్లాడితే అబ్బా రూతక్కంత మంచిది ఉండదు అంటారు. ఏం తమ్ముడు ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం ప్రార్థన టైంకి రావాలని తెలీదా అన్నావు అనుకో, అమ్మో ఏముందా ఇక్కడ, ఏముందంటే గయ్యమని అంటది అనుకోవచ్చు. అది ఎంత లేటుగా వచ్చినా నేనన్నా బాగున్నారా, రండి నాన్న, కూర్చోండి నాన్న, భోంచేస్తారా, కొంచెం తినండి నాన్న, ఇదిగో స్వీట్ తిన్నానా, నువ్వు ఎంత లేటుగా వచ్చినా పర్లా అని చెప్పాను అనుకో, అప్పుడు ఎట్లుంటారు? ఎంత మంచిదో తెలుసా, అసలు ఏమి కోప్పడరు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తిడతా మొదలు పెడతావు. ఏమని? ఆ రోజున తిట్టొచ్చుగా ఆవా, తిట్టించుకున్న వాళ్ళేమో తిట్టించుకునే వాళ్ళు ఏమంటారు, తిడితే ఏమంటారు, మంచిది కాదంటారు. అప్పుడు మళ్ళీ తిడతారు మళ్ళీ వాళ్ళనే. అర్థమవుతుందా? కాబట్టి లోకము వైపు మన మనస్సు వెళ్ళకూడదు. లోకం వైపు మన మనస్సు వెళ్ళినప్పుడు, లోకంలో మనము స్థిరపడిపోయినప్పుడు అపవాది మనల్ని ఏదో ఒక రకంగా వాడు మనల్ని స్థిరపరుస్తాడు. వాడి యొక్క ప్లాన్ అది. వాడు చాలా మెల్లగా నీతో మాట్లాడతాడు, రంగుల రంగుల ఆ లోకాన్ని మనకు చూపిస్తాడు, చాలా ప్రేమగా మాట్లాడతాడు, చక్కగా నిన్ను వాడి వలలో వేసుకుంటాడు. జాగ్రత్త. జ్ఞానము కలిగిన వారట గద్దింపులు కోరుకుంటారని. ఏం కోరుకుంటారు? గద్దింపును కోరుకుంటారు. ఈ దినాలలో గద్దింపును కోరుకునే విశ్వాసులు ఎవరైనా ఉన్నారా అండి? గద్దింపులు కోరుకునే విశ్వాసినండి నేను. ఎన్ని తిట్టినా పర్లేదండి, నన్ను కోప్పడండి, నన్ను సరిచేయండి, నేను ఏదో ఒక రకంగా మీ గద్దింపులు తీసుకొని, అవి తైలాభిషేకాలుగా నేను తీసుకొని, మీరు గద్దించిన వాటిని నేను సెట్ చేసుకొని, మీ గద్దింపులకు నేను నన్ను నేను మౌల్డ్ చేసుకొని క్రీస్తు స్వారూప్యములోనికి ఎదిగి దేవునితో సహవాసము చేయాలనుకుంటున్నానండి. నన్ను కోప్పడండి అక్క, నన్ను కోప్పడు అన్నా, నన్ను కోప్పడు, నన్ను సరిచేయి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా చెప్పారా? మీ సేవకులకి ఎప్పుడైనా అలా చెప్పారా? నన్ను పరిశీలన చెయ్యి, నన్ను పరిశోధించు, నన్ను వెతికి నాలో ఉన్న తప్పులేమని ఉంటే చెప్పండి, నేను సెట్ చేసుకుంటాను అనేవాళ్ళు ఉన్నారా? నాకు ఒక పాప ఉంటుంది, చేసినవన్నీ చెప్పుద్ది. అది చిన్నదామనివ్వు, అది పెద్దదామనివ్వు, ఏదైనా ప్రతీదీ చెప్పుద్ది. చెప్పిన తర్వాత నేను సలహాలు ఇస్తాను. కోప్పడవచ్చు కదక్క అంటది. నువ్వు ఇంత మెల్లగా చెప్తావేంటక్క, కోప్పడు, నువ్వు కోప్పడితే అన్నా నేను సెట్ అవుతానేమో. అది అండి, గద్దింపును కోరుకోవాలి. కోప్పడుతున్నారు అంటే, సరి చేస్తున్నారు అంటే
మా నాన్నగారు ఉంటారు, ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చి మంచిగా నాన్నగారికి ఇది ఇష్టం అని తీసుకొని వస్తే తీసుకోరు, వందనాలు చెప్తారు, వందనాలు చెప్పరు. ఎందుకు వందనాలు చెప్పరు? ఎందుకు నువ్వు ప్రేమతో వండి తీసుకొచ్చింది ఎందుకు తీసుకోవట్లేదు? కక్షో, కోపమో, అసూయో, ద్వేషమో కాదక్కడ. అరే, నాకు ఇష్టమైన వ్యక్తి, నా సేవకులు నాతో మాట్లాడకపోతే ఎట్లా, ఏంటి, ఎందుకు? నేనేమన్నా తప్పు చేశానా? నేనేమన్నా ఇష్టం లేని పని ఏమన్నా చేశానా ఏంటి అని పరిశీలన చేసుకోవడానికి అది ఒక మార్గము. ఈ దినాల్లో ఎలా అయిపోయారండి, నువ్వెంత, ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్. నువ్వు వందనాలు చెప్తే ఎంత, వందనాలు చెప్పిపోతే ఎంత, నువ్వు మాట్లాడితే ఎంత, నువ్వు మాట్లాడిపోతే ఎంత, నేను బ్రతకలేనా? ఇది కొత్తగా ఒకటి నేర్చుకున్నారు, నేను దేవుడు బాగానే ఉన్నాం. అబ్బా, ఎలాగో దేవునితో నా మనసు బాగానే ఉంది, సరిగానే ఉన్నా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుడు ఏమన్నాడు? నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోయినట్లయితే నీవు నాకు విరోధివి. అర్థమవుతుందా? మనం విరోధులం అవుతామండి, దేవునికి నరహంతకులు అవుతామట. నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు నరహంతకుడువు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎట్లాగా? మనం అంటాము దేవునితో నా మనసు బాగుందండి, పుట్టెడు పాపాన్ని లోపలుంచుకొని గంపెడంత గర్వాన్ని ఉంచుకొని నువ్వు అంటావు నేను బాగానే ఉన్నాను, ద్వేషం ఉంచుకొని నేను బాగానే ఉన్నాను, మాట్లాడవు, నీ తోటి వ్యక్తితో నువ్వు మాట్లాడవు, నేను బాగానే ఉన్నాను. దెయ్యం పట్టేస్తే నీకు అంతకుమించి ఇంకేమనాలో నాకు రావట్లేదు. దెయ్యం పట్టేస్తే, అపవాది దూరేస్తే, అప్పుడు నీ హృదయంలో ఉన్న ఆ యొక్క పగ, ఆ ద్వేషము, ఆ ఈర్ష్య, ఆ కక్ష, ఆ యొక్క వ్యతిరేకత కూడా నీకు ఎలా కనిపిస్తుంది? భక్తిగా కనిపిస్తుంది. ఎలాంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో విశ్వాసులు కనిపిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఏమ్మా, దేవునికి చోటు ఇవ్వవా? దేవునికి చోటు ఇవ్వవా? దేవుణ్ణి ప్రేమించలేవా? దేవుడు నీ హృదయంలో నివసించడం కంటే నీ పగే నీకు ఇంపార్టెంటా? నీ పంతమే నీకు ఇంపార్టెంటా? వై కాంట్ యు కమ్ డౌన్? ఎందుకు కిందకి దిగి రావు? ఇందాక ఒక పాప చెప్తా ఉంది, మేము ఇద్దరము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ మాటల్లో అక్క స్కూల్లో టీచ్ చేయడానికి ఒక ఆమెను అడిగారట. అంతకుముందు స్కూల్ మానేసిన ఒక టీచర్ని అడిగారని విన్నాము. నిజమేనా అంటే అవును అడిగారు అని ఆ పాప చెప్తూ ఉందట. ఏమని? అరే, అంత నష్టము కలుగు చేసిన వ్యక్తిని మరలా పిలవడము అనేది అది అక్క యొక్క భక్తి మెట్టు. ఎంత కిందకైనా అక్క తగ్గగలరు అనేది ఇక్కడ అర్థమవుతుంది అని వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ నడిచిందట. నా గొప్ప కోసం చెప్పుకోవడం లేదు కానీ, అరే ఏమవుతుంది నాన్న, తగ్గించుకుంటే ఏమవుతుంది? నీకు నష్టము కలుగు చేసిన వారితో మాట్లాడితే ఏమవుతుంది? ఇలా పిలుద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు నాకు కొంతమంది చెప్పారు, ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం. అడిగా సలహా, ఇలా పిలుద్దాం అనుకుంటున్నాను. వద్దులే అమ్మ అన్నవాళ్ళు ఉన్నారు, వద్దులే అక్క అన్నవాళ్ళు ఉన్నారు, ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్నవాళ్ళు ఉన్నారు. ఎంతమందిని అడిగినా నో 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 చెప్తూ వచ్చారు. అప్పుడు నేను అన్నాను, ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పర్సన్కి ఇంకొక ఛాన్స్,
మరి నేను ఆమెను ఫర్గివ్ చేసినట్టు ఆమెకు కూడా తెలియాలి కదా. ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంత నష్టం కలిగిన చేసిన వారికి ఇంకొక ఛాన్స్ ఇస్తానంటే ఇక అందరూ ఏమంటారు, ఇక నీ ఇష్టం. ఏమండి, మన ఆత్మీయతను పెంచుకోవడానికి, దేవుని దృష్టిలో ఒక మార్కు ఎక్కువ వేయించుకోవడానికి తగ్గునానా? ఏమవ్వదు. తగ్గడం నేర్చుకుందాం. ఇంక భక్తి ఎలా నేర్చుకోగలుగుతాం మనము? ఇలాంటి ఆపర్చునిటీస్ మనకు వచ్చినప్పుడే కదా. నీ ముఖం ఇలా తిప్పుకొని వెళ్ళిపోయిన వారిని చూసి, హాయ్ నాన్నా, బాగున్నావా అని పలకరించు. ఎంత బాగుంటుంది, ఎంత మధురమైన అనుభూతో తెలుసా అది. ఇఫ్ యూ డూ ఇట్ యూ విల్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ డోంట్ అండర్స్టాండ్. అదొక స్వీట్ తిన్నదానికంటే ఇంకా మధురంగా ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్ ప్రియులుంటే నీకు ఇష్టమైన నాన్ వెజ్ తిన్నదానికంటే 1000 రెట్లు ప్రియంగా ఉంటుంది అది. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన ఉత్తముడమ్మా. హీ సో స్వీట్. రుచి చూడండి. ఎలా రుచి చూస్తావు? నీ శత్రువుని నీ మిత్రువుగా ఎంచుకోవడము. నేను మొన్న ఎవరికో చెప్పాను, అరే నీ శత్రువు అనిపిస్తే ఒక మంచి కమ్మని కూర వండుకున్నావు అనుకో, గబగబా ఒక మంచి బాక్సులో పెట్టుకొని తీసుకెళ్ళి నీ శత్రువు ఇంటికి వెళ్ళి, ఇదిగో అక్క కూర తింటంటే మంచి కూర వండాను, నువ్వు గుర్తొచ్చావు, ఇదిగో తినండి అని అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. ఎలా ఉంటుంది? ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి అది. నీకు బాగా అనిపిస్తుంది అనుకో, ఒక మంచి చీర కొనుక్కొని తీసుకెళ్ళి ఇవ్వు. ఎలా ఉంటుంది? ఇష్టమైన వాళ్ళకి ఒక చీర కొనడం కంటే నీకు ఇష్టం లేని వ్యక్తికి ఒక చీర కొనిపెట్టు, ఎంత అద్భుతంగా ఉంటుందో అది దేవునికి. అప్పుడు దేవుడు ఏం తెలుసా? ఇందాక ఒక పాప అంటుంది, అక్క రేపు మీది వెడ్డింగ్ యానివర్సరీ కదా, చీర కొన్నారా? చీర కొంటాను. నాకు చీర కొంటే ఏమొస్తుంది నీకు? దేవుడే మార్కులు వేయడు. అర్థమైందా? దేవుడు 4th వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుని నాకు ఇస్తే నాకు మార్క్ వేయడు. ఎవరికి వేస్తాడు? నాకు కాదు. నీ శత్రువు ఎవరున్నారు రేపు వెళ్ళి చీర కొని వాళ్ళకి పెట్టిరా, అప్పుడు నీకు మార్కులు వేస్తాడు. 100 మార్కులు వేస్తాడు దేవుడు. నాకు ఇస్తే 1 మార్క్ వేస్తాడేమో, ఏదో పాస్టర్ అక్క కదా అని 1 మార్క్ వేస్తాడేమో. కానీ నీ శత్రువుకి అదే చీర, నాకు ఎంత ఖరీదు పెట్టి నువ్వు చీర కొంటాను అనుకున్నావో అంత ఖరీదు పెట్టి తీసుకెళ్ళి ఆ శత్రువుకి చీర కొనిపెట్టి నువ్వు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరలోకంలో నుంచి అక్కడున్న దూతలు, రండి రండి రండి, ఇక్కడ అద్భుతం జరుగుతుంది, రండి ఇక్కడ అద్భుతం జరుగుతుంది, రండి చూద్దాం అని అందరూ పరలోకం నుంచి భూలోకంలోకి తొంగి చూస్తారు. ఏంటి ప్రవ్వా, ఏంటి అద్భుతం అంటే, ఇదిగో చూడు, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు కదా కొన్ని సంవత్సరాల నుంచి, ఇదిగో ఈ పాపకి చీర పెట్టిందంట, ఇదిగో ఈ తమ్ముడికి డ్రెస్ పెడుతున్నాడు అని చెప్పి పరలోకంలో నుంచి యేసు ప్రభు దూతలు కూడా తొంగి చూసి చప్పట్లు కొడతాయంట అక్కడ నీ కోసం. అర్థమవుతుందా? అలాంటి ఉన్నతమైన అనుభవాలను మన స్వంతం చేసుకోవాలండి. అది భక్తి అంటే. అంతేగాని శపితమైన దాన్ని పోగు చేసుకోవడం కాదండి భక్తి అంటే. ఎంత బారు ప్రార్థన చేసి, గంటలు ప్రార్థన చేసి, నీకు చికాకు తెప్పించే మనిషి జ్ఞాపకం వచ్చినప్పుడు నోరార తిట్టడం కాదండి. ఒక నోటి నుండే ఏమిటంట? దీవెనలు శాపం 2 వస్తాయి. నీ నోరు అదేనా? యాకోబులో చెప్పింది అదే.
యాకోబు పత్రికలో చెప్పింది అదే. ఒక నోట్లో నుంచి అంట దీవెనలు వస్తాయంట, శాపాలు వస్తాయంట, ప్రార్థన వస్తుందంట, తిట్లు వస్తాయంట. ఒక వరలో 2 కత్తులు దూరవు కదా. ఒక నోటి నుండి ఆశీర్వాద వచనము, శాపవచనము. ఎలాగా? నో, అలాగుండొద్దు. ఈ దినాలలో భక్తి అనేది ఇలా ఉంది. అదే నోటితో ప్రార్థన, అదే నోటితో తిట్లు, అదే నోటితో శాపము, అదే నోటితో దీవెనలు. 2 ఎలా చేయగలుగుతున్నాము? ఇట్ ఈస్ టూ డేంజరస్ సిచ్యువేషన్ అన్నమాట అది. కాబట్టి అలాంటి స్టేట్లో నుంచి విశ్వాసులమైన మనము ఏమి రావాలి? బయటకు రావాలి. దేవుని బిడ్డలమై ఉండి ఎలాగ మనం అలా చేయగలుగుతున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. నిబంధనను మీరడము, పాపము చేయడము, దాన్ని తీసుకోవడము, శపితమైన దానిని తీసుకోవడం, వారి సామానుల్లో పెట్టేసుకోవడం, వారు దాచేసుకోవడం, దొంగిలించడం, బొంకడము, ఇవన్నీ చేసినందువల్ల వాళ్ళకి ఏమొచ్చింది? నష్టపోయారు. భక్తి చేస్తున్నామని చెప్పుకుంటూ, రక్షించబడిన వారమని చెప్పుకుంటూ, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ చలామణి అయిపోవడం కాదండి. యూ షుడ్ బికమ్ ఎ ట్రూ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే క్రీస్తును పోలిన జీవితము అని అర్థం. అంతేగాని క్రిస్టియన్ అని అదొక మతం కాదు, అది ఒక కులము కాదు, అది ఇంకేదో ఏదో కాదు. మనుషులు దానికి ముడిపెట్టేసేసి క్రైస్తవ్యాన్ని కంప్లీట్గా రూయిన్ చేసేస్తున్నాము. క్రీస్తును అనుసరించి నడిచే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. ఇప్పుడు మీలో ఎంతమంది క్రీస్తును అనుసరించి నడుస్తున్నారు? క్రీస్తు అనుకరణలోనికి ఎంతమంది వచ్చారు? మీకు తెలుసో తెలీదో, మీకు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారనుకోండి, మీకు తెలియకుండానే వాళ్ళని అనుకరించేస్తారు. అది లోకంలో అవని, భక్తిలో అవని. మీకు తెలియకుండానే వాళ్ళకి ఇష్టమైన, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే నీకు తెలియకుండా వాళ్ళు ఎలా తలదూకున్నారు, నువ్వు వాళ్ళ ద్వేసుకుంటావు. వాళ్ళు ఎలా నడుస్తున్నారో నువ్వు అలా నడిచేస్తావు. వాళ్ళు ఏ టైప్లో చీర కడుతున్నారో నువ్వు ఆ టైప్లో కట్టేస్తావు. వాళ్ళ హెయిర్ స్టైల్ ఎట్లుందో నీ హెయిర్ స్టైల్ అలా మారిపోతుంది. అన్నీ టక్క 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 మారిపోతాయి. కావాలని చేసినా కావాలని చేయకపోయినా నీకు ఇష్టమైన వాళ్ళలాగా నువ్వు ఆటోమేటిక్గా ట్రై చేస్తావు. మరి భక్తి చేస్తున్న మీరు యేసయ్యకి ఇష్టమైన ట్రై చేస్తున్నారా? క్రైస్తవ్యము అంటే యేసయ్యలాగా జీవించడము కదా, యేసయ్యలాగా ప్రేమించడము కదా, యేసయ్యలాగా క్షమించడము కదా, యేసయ్యలాగా నడవడము కదా, యేసయ్యలాగా బ్రతకడము కదా, యేసయ్యలాగా శ్రమలు పొందడము కదా, యేసయ్యలాగా అన్నిట్లోనూ దూరిపోవాలి కదా. అయ్యొద్దు. అనుకరణ, ఆయనను అనుసరించి నడవండి, ఆయనలాగా బ్రతకండి. ఆయనలాగా బ్రతకడానికి ఫెయిల్ అయిపోయావా మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ ఫెయిల్ అయిపోయావా మళ్ళీ ట్రై చేయి. ఆయనలాగా బ్రతికే వరకు డోంట్ గివ్ అప్. ఇట్ వోంట్ కమ్ ఎట్ ఏ టైం. కానీ దాన్ని సాధకము చేసుకోవాలి. దేవుని యొక్క స్వరూప్యములో మనము మలచబడాలి. రూపాంతరపరచబడిన అనుభవంలోనికి మనము రావాలి. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలోకి రావాలి. అనేక విషయాలలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రిటెండ్ చేస్తే, నటిస్తే
ట్రాన్స్ఫర్మేషన్ అయినట్లుగా నేను ట్రాన్స్ఫర్ అయ్యానండి, మార్పు నొందేనండి, ఎంతసేపు నటిస్తావు? జీవితము, క్రైస్తవ జీవితము అనేది నటనా జీవితము కాదండి. ఆన్ స్టేజ్ మీద కాసేపే జీవించేది కాదు క్రైస్తవ జీవితము. ఒక గంట సేపు నాటకం వేసేవాళ్ళు గంట సేపు నాటకం వేస్తారు, కానీ క్రైస్తవ్యం అనేది గంట సేపు కాదు, చర్చిలో ఉన్నంతసేపు కాదు, ప్రార్థించినంతసేపు కాదు, మోకరించినంతసేపు కాదు, బైబిల్ చదివినంతసేపే కాదు. ప్రతి క్షణము కూడా మనలో క్రైస్తవ్యము ఉట్టిపడాలి. క్రీస్తు లక్షణాలు అలా చెప్పకనే అవి కనిపించాలి మనలో. ఆ ఓపిక, ఆ సహనము, ఆ దీర్ఘశాంతము, ఆ క్షమా గుణము, ఆ ప్రేమ, ఆ దీర్ఘశాంతము, ఆ నెమ్మది, ఆ మృదుత్వము ఇవేమీ మనలో కనపడట్లా. పేలాలు ఎప్పుడైనా ఏపారో లేదో లేడీస్, మీకు తెలుసా? పేలాలు ఎప్పుడైనా ఏపారా? మా వాళ్ళకి ఇక్కడ బాగొచ్చు పేలాలు లేపడం. పేలాలు లేపితే ఉంటుందండి, టప్ప 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 సౌండ్ వస్తుంది. అయినా భక్తి చేసేవాళ్ళు ముఖంలో పేలాలు ఎగుతాయి. ఎందుకు పేలాలు ఎగుతున్నాయి మన ముఖంలో? పేలాలు ఆగకూడదు, చిట్టపట్టలు రాకూడదు. పాపము చూసినప్పుడు తప్ప ఇంకెప్పుడు పేలాలు ఆగకూడదు. భక్తిహీనతను చూసినప్పుడు తప్ప, అవిధేయతను చూసినప్పుడు తప్ప, అది కూడా నీకెందుకు మొహం చిట్టపట్లాడాలి? అర్థమవుతుందా? దేవుని బిడ్డలంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఇందాక చెప్పాను కదా, నాన్నగారు మొహమ్మద్ తిప్పుతారు. ఎందుకు? నువ్వు సరవుతావని అంతే. పగతోనో, ద్వేషంతోనో, ఈర్ష్యతోనో కాదు, ప్రేమ లేక కాదు. ప్రేమించేవారు మనకి కొంచెం దూరం అయితే మనకు ఎలా ఉంటుంది? ఎట్లా కొట్లా మళ్ళీ దగ్గర అయిపోవాలి అని ప్రయత్నిస్తాం. అదొక ఆప్షన్ అంతే. కానీ చిట్టపట్ట పేలాలు పేలకూడదు. ఆలోచించండి. భక్తి అనేది మనం అనుకుంటున్నాము మందిరంలోకి వెళ్ళిన కాసేపు, ప్రార్థించిన కాసేపు నటనా జీవితం అనుకుంటున్నాం. ఇది నటనా జీవితము కాదు. ఇది రియల్ లైఫ్లో కంప్లీట్గా అసలు రాను మనల్ని చూసి ఒకప్పుడు ఎంత కోపపడే వ్యక్తిని ఏంటి కోపం రావట్లేదేంటి? కోపం రావట్లా? గిల్లుకొని చూడు, నేనేనా ఇది? బతికే ఉన్నానా? కోపం రావట్లేదేంటి నాకు? చిరాకు రావట్లేదేంటి నాకు? నీకు నీవే ఆశ్చర్యపోయే అంత భక్తి చేస్తున్నారు ఎవరన్నా? ఐ వండర్ అండి, ఏంటిది నేనేనా అనిపిస్తుందండి. ఉన్నారా ఎవరన్నా? నాకైతే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. మీకు కొన్ని సందర్భాల్లో కూడా అనిపించట్లేదా? అనిపించాలండి. కొన్ని సందర్భాల్లోనే అనిపించేలాగా బతుకుతాం. స్టార్టింగ్ ఎట్ ది ఎండ్ మనం చూస్తే అసలు మనల్ని చూసేవాళ్ళు అనాలి, ఇదేంటి యేసుప్రభుని చూస్తున్నట్టుంది నిన్ను చూస్తే అని అనాలి. ఈ లోకములో మనల్ని చూసిన వారు యేసుప్రభుని చూస్తున్నట్టు ఉంది అని అనగలిగితేనే మనం పరలోక రాజ్యంలో వెళ్ళగలుగుతాము. కాబట్టి శపితమైన దానిని నీ హృదయంలో ఉంచుకుంటే, నీ సామానుల్లో దాచుకుంటే, వాటిని చక్కగా దాచిపెట్టుకుంటే, ఆవిడెవరో దొంగతనం చేసి ఎక్కడ పెట్టుకుంది? మూట కట్టి మూటలో కూర్చుంది. ఎవరు కదా? లేగమ్మా, కడగా ఉన్నానయ్యా. కడగా ఉంటే ముట్టుకోరు కదా. దొంగిలిచ్చింది, బొంకింది. చూసారా? అలా అయిపోతే ఎట్లా? అశపితమైన దాని మీద మనసుంటే ఎట్లా? లోకంలో ఉన్న వాటి మీద మనసుంటే ఎట్లా? ఇది పాపం కాదు కదండి. ఇది పాపం కాదు, బట్ అది దేవుని చిత్తం కాదండి.
అర్థమవుతుందా? పాపము కాదు, కానీ దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తము కాని ప్రతిదీ కూడా అది పాపమే. మీకు అర్థం అవ్వట్లే. అది మంచిదైనా అది నిర్జీవ క్రియ. దానివల్ల నీ ఆత్మీయత ఉజ్జీవింపబడదు. దేవుని చిత్తములో ఉన్నది మాత్రమే జీవక్రియ. దేవుని చిత్తము కనుగొని దేవుని చిత్తము చేయుట ఏ జీవక్రియ. మంచి క్రియలు నిర్జీవ క్రియలు. మంచి క్రియలన్నీ పూనుకోవడము కాదు. మనము దేవుని చిత్తాన్ని మన నడుము బిగించుకొని దేవుని చిత్తాన్ని చేయుట ఏ భక్తి అంటే. దేవుని చిత్తము కాని ప్రతిదీ శపితమైనదే. ఈ శపితమైన దానిని తీసుకొని వారి సామానులో పెట్టినందుకు వారికి ఏమొచ్చింది? వారి శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. లోతు భార్య వెనుకకు తిరిగింది. ఇక్కడ శత్రువుల ఎదుట వారు వెనుకకు తిరిగారు. వారు ఓడిపోయారు. కాబట్టి శపితమైన దాని మీద నేను ఎప్పుడు చెప్తున్న మాటే, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకంలో ఉన్నదంతయు శపితమైనదే. వీటి మీద నీ ఫోకస్ నిలిపొద్దు. ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు. మనం ఇంకా శరీరానుసారులము కాబట్టి మన శరీర విషయాల మీద మనసు ఉంచుతున్నాము. ఈ భక్తి చేయడము చాలా కష్టమవుతుంది. అరుదుగా దొరుకుతున్నారు. అరుదుగా దొరికే ఒక అస్పీషియస్లో నువ్వు ఒకదానివి నేను ఒకదానివి అయితే బాగుండు. కానీ చేత కావడం లేదే, కష్టమైపోతుందే. కానీ ఇష్టమైతే కష్టము కూడా అది ఇష్టమైపోతుంది. అలాంటి శ్రేష్టమైన అనుభవము కోసము మనం ప్రయాసపడాలి అని దేవుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారి నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు నీకు నాకు తోడై ఉండాలి అంటే ఏం జరగాలి? ఈ శాపగ్రస్తమైనది మనలో నుండి ఆ వ్యక్తులను సహితము తీసి ప్రక్కన పెట్టమంటున్నారు. దాని కారకులైన వారు ఎవరు? ఆ శాపగ్రస్తమైన దానికి మూలము ఏంటి? ఆ రూట్ కాజ్ ఏంటి? దాన్ని మీరు నిర్మూలము చేస్తేనే నేను మీ పక్షం మరలా అవుతాను. ఆ లోకమును పాపమును నిర్మూలము చేయడము మనం నేర్చుకోకపోతే దానివల్ల మనకి ప్రయోజనము ఉండదు. కాబట్టి రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 15వ వచనం చూస్తే, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయండి. ఇశ్రాయేలులో ఈ దుష్కార్యం చేసిన వారిని కాల్చివేయండి, అగ్ని చేత కాల్చివేయండి. వాళ్ళని వాళ్ళ వంశాల ప్రకారం, కుటుంబాల ప్రకారం, పురుషుల వరుస క్రమం ప్రకారం ఇలా వరుసనే నిలవబెడతారు. ఎవరిలో ఇది దొరుకునో వానికి కలిగినదంతా కూడా అగ్నితో కాల్చివేయండి. సో ఈ దినమున ఆకానులాగా మనము శపితమైన దాని మీద మన మనసును ఎక్కడ నిలుపుకున్నామో, ఏ వ్యక్తి మీద నిలుపుకున్నావో, ఏ డబ్బు మీద నిలుపుకున్నావో, లేకపోతే ఏ లోకం మీద నిలుపుకున్నావో, ఏ స్థలము మీద నిలుపుకున్నావో ఏమో అవి నాకు తెలియదు, నీకే తెలుసు. దేవునికి అయిష్టమైన దాని మీద నీ మనసు ఎక్కడ నిలుపుకున్నావో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో,
నీ మనసు దేవుని మీద ఉండవలసిన మనసు ఈ భూలోకంలో ఎక్కడ ఆ స్ట్రక్ అయిపోయిందో అదే శపితమైనది. ఆ శపితమైన దానిని తీసివేసి దహించు అగ్నితో కాలిస్తే అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా? లోతు భార్య బయటకు వచ్చినట్లు కనబడుతుంది, కానీ లోకంలో ఉంది. ఇక్కడ వీరు ఇశ్రాయేలీల ప్రజలుగా దేవుని బిడ్డలుగా కనబడుతున్నారు, కానీ శపితమైన దాని మీద వారి మనసు ఫోకస్ అయిపోయింది. అపజయం పాలైపోతున్నాం. ఎందుకు అపజయాలు మన హృదయంలో? హృదయాంతరంగంలో జయం లేని జీవితాలు ఎందుకు? కుటుంబంలో జయం ఎందుకు లేదు? భార్యాభర్తల మధ్యలో ఎందుకు సమాధానము లేదు? ఎందుకు అపజయము? ఎందుకు గలిబిలి? ఎందుకు ప్రేమహీనత? ఎందుకు బిడ్డలైనటువంటి వారు మాట వినడం లేదు? ఎందుకు ఉద్యోగలేమిలు, అప్పులు, రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన పరిస్థితులు, దిగులు, బాధ, చింత, వేదన, ఇవన్నీ ఎందుకు? దేవుడు మనకు తోడై ఉంటే ఇవన్నీ జరుగుతాయా? ఎందుకు దేవుడు మనకు తోడై లేడు? శపితమైన దాని మీద మన మనసు ఉన్నది. అందులో కొంత తీసుకొని అంతా మనం కూర్చుకోలేం. అశపితమైన దానిలో కొంత తీసుకొని ఆ కొంతని సామాన్లో కలిపేసి నువ్వు బొంకేసి దొంగిలించి దేవునితో కలిపేసి దేవుని సొమ్ములో కలిపేసి పైకేమో దేవుని బిడ్డగా చూపించుకుంటూ దీశపితమైన దాన్ని నీ భాగములో కొంత కలుపుకున్నావు కాబట్టి నీకు అపజయము. కంటిన్యూ, నో ప్రాబ్లం. పశ్చాత్తాపడవా? ఇట్స్ ఓకే, కంటిన్యూ అయిపో. దేవుడెప్పుడు నిన్ను బలవంతము చేయడు. కానీ దానిలోనే నిలిచి ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఎట్ ది ఎండ్ అపజయము. ఈ లోకంలోనే అపజయం అయితే పర్లేదు, చివరికి ఏమైపోతావు? నరకానికి పాత్రుడవు, పాత్రురాలు అయిపోతావు. ఇహమందు పరమందు 100 రెట్లు అధిక ఫలాన్ని పొందుకోవాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తాన్ని వెంబడించినట్లయితే మన బ్రతుకులు బాగుంటాయి. దయచేసి ఆలోచించండి, లోతుగా పరిశీలన చేసుకోనండి. శపితమైనది ఏముంది నా జీవితంలో? ఎందుకు అపజయాలు? ఎందుకు నెమ్మది లేని దినాలు? ఎందుకు ఈ గలిబిలి? ఏంటా శపితమైనది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? దీనికి కారణం ఏంటి? ఆలోచించి పరిశీలన చేసి ప్రభు పాదాలు పట్టుకొని అడిగి గ్రహింపు పొంది దాన్ని పట్టుకొని వరుస క్రమంలో నిలబెట్టు. ఎక్కడ దొరుకుతుందో ఈ శాపగ్రస్తమైనది, ఎక్కడ దొరుకుతుందో నీ హృదయంలో అలా వరుసనే నిలబెట్టి దాన్ని బయటికి తీసి ఏం చెయ్యి? బండకేసి కొట్టు, అగ్నితో కాల్చు. దాని అగ్నితో కాల్చే వరకు నీకు జయము రాదు అని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. జయ జీవితం కావాలనుకుంటున్నారా? శరీర పరిధుల్లో జయము కావాలనుకుంటున్నారా? వ్యక్తిగత పరిధుల్లో జయము కావాలనుకుంటున్నారా? కుటుంబ పరిధుల్లో జయము కావాలనుకుంటున్నారా? సంఘ పరిధులలో జయము కావాలనుకుంటున్నామా? సహవాస పరిధుల్లో జయము కావాలనుకుంటున్నామా? శాపగ్రస్తమైనటువంటి దానిని, పాపపూరితమైనటువంటి దానిని, లోక సంబంధమైన దానిని మనం తీసివేయకపోయినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాము. హృదయాన్ని లోతుగా పరిశీలన చేసుకుందాము. వాక్యం విని పైన ఏదో చెప్తారులే, ఎప్పుడు ఇవే వింటూ ఉంటాంలే అని అనుకోవద్దు. దయచేసి ఆ లోతు భార్యకి ఇచ్చినట్లుగా నీకొక తరుణం ఇస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో.
దయచేసి ఒక్కసారి ఆలోచన చేస్తావా? నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాడండి ప్రభువు. ఇప్పుడు కూడా లోబడవా? ఇప్పుడు కూడా పశ్చాత్తాపడవా? ఇప్పుడు కూడా నోరు తెరవవా? ఇప్పుడు కూడా నీ హృదయాన్ని కృమ్మరించుకోవా? ఇప్పుడు కూడా ప్రభువా నేను పాపిని అని కేక వేయవా? అలా కేక వేయకుండా ఉన్నట్లయితే, అలా మౌనంగా ఉన్నట్లయితే ఆ లోతు భార్య ఉప్పు స్తంభమైనట్లు అయిపోతామేమోనమ్మా. ఆ కాను కాల్చివేయబడినట్లు కాల్చివేయబడతామేమో. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. లోతు భార్యకు అవకాశం ఇవ్వబడింది కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నీవు ఆ గుంపులో చేరవద్దు అని బ్రతిమలాడుకొనుచున్నాను. దేవుడు పదే పదే మనకి అవకాశం వెంబడి అవకాశాన్ని ఇస్తూ ఉండగా మనం మౌనంగా ఉండకూడదని మీకు దయచేసి ఇది నా రిక్వెస్ట్ అనుకొని నోరు తెరవండి. ప్రభు పాదాలు పట్టుకోండి. యాకోబు పెనుగులాడినట్లుగా నీ 2 చేతులతో ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని, నేను నిన్ను విడువను నాన్న, నన్ను దీవిస్తావా? నాలో ఉన్న శపితమైనది తీసివేస్తానయ్యా. నీకు నాకు అడ్డుగా ఉన్న దాన్ని నేను తొలగించుకుంటానయ్యా. నా మూర్ఖత్వాన్ని తొలగించుకుంటానయ్యా. నా మొండితనాన్ని తొలగించుకుంటానయ్యా. నా లోబడలేని స్థితిని నేను తొలగించుకుంటానయ్యా అని చిన్న కేక వేస్తావా? ప్లీజ్ ప్రార్థన చేస్తావా? హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంటావా? నీ కన్నీటితో ఆయన పాదాలు తడుపుతావా? ప్రార్థన చేసుకుందామా? కేక వేద్దామా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేస్తావా? ప్రార్థన చేద్దాం. దేవుని జీవాత్మ నన్ను దర్శించు అని కేక వేద్దాం. నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోవద్దయ్యా. ఇదే నాకు ఆఖరి తరుణమేమో నాకు తెలియదయ్యా. నువ్వు నా విషయంలో నువ్వు చేతులు కడిగేసుకుంటే ఇంకొక తరుణము లేకపోతే నేను ఏడ్చినా నాకు రక్షణ దొరకదేమో ప్రభువా. పశ్చాత్తాపడిన తరువాత కూడా రక్షణ రాని వారు ఉన్నారు కదా. అలాంటి జాబితాలో మనం చేరిపోతామేమో. దయచేసి ప్రార్థన చేద్దామా?